కడవకల్లు గ్రామంలో స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర ర్యాలీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్. వర్షాకాలం నేపథ్యంలో అన్ని చోట్ల పరిశుభ్రత పాటించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఐఏఎస్ పిలుపునిచ్చారు. శనివారం పుట్లూరు మండలం కడవకల్లు గ్రామంలో ఆగస్టు నెలకు సంబంధించి వర్షాకాలం పరిశుభ్రత అనే థీమ్తో నిర్వహించిన స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర 2025 కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఇందులో భాగంగా గ్రామంలో ర్యాలీ నిర్వహించి సర్కిల్లో స్వచ్ఛ ఆంధ్ర ప్రతిజ్ఞ చేశారు. అంతకుముందు గ్రామంలో లబ్ధిదారులు లక్ష్మీదేవి, భూలక్ష్మి ఇంటి వద్ద ఒక్కొక్కటి 6,000 రూపాయల నిధులతో ఉపాధి హామీ కింద నిర్మిస్తున్న వ్యక్తిగత సోక్ పిట్ల నిర్మాణాన్ని జిల్లా కలెక్టర్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వ్యక్తిగత సోక్ పిట్లను ఏర్పాటు చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉంది, వీటి గురించి మీకు ఎవరు తెలిపారు తదితర వివరాలు జిల్లా కలెక్టర్ ఆరా తీయగా, ఇంటి ముందు నీటి గుంతను ఏర్పాటు చేసుకుంటామని, దీని ద్వారా వృధా నీరు అక్కడే ఇంకిపోతుందని లబ్ధిదారులు తెలిపారు. అనంతరం గ్రామంలో ఉపాధి హామీ కింద మంజూరైన సీసీ రోడ్స్ ని మొదలు పెట్టాలని, గ్రామంలో మ్యాజిక్ డ్రైన్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని డ్వామా పీడీని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పచ్చని చెట్లు పచ్చని చెట్లు పచ్చని చెట్లు చేతులు శుభ్రం ఒకటే మాట మీ అన్ని అర్జీలు చూస్తామని ఫస్ట్ మీకు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి, దాని గురించి ఫస్ట్ తెలుసుకుందాం. మన గ్రామంని పర్యటించి చూస్తే రోడ్ ఉంది, అయితే డ్రైన్ లేదు. దానికి ఖర్చు అయితే అలాగే వేరే వేరే మండలాల్లో ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఆ నేపథ్యంలో ఈరోజు పుట్లూరుకి రావడం జరిగింది. వర్షాకాలం మొదలైంది, మళ్ళా వినాయక చతుర్థి రోజు నుంచి మళ్ళా పెరిగే ప్రసక్తి ఉంది. సంతోషించదగ్గ విషయము. అంటే ఒక గ్రామానికి కలెక్టర్ గారు రావటము చాలా సంతోషం. సో మీ సమస్యలు డైరెక్ట్గా చెప్పుకోవడానికి కూడా ఇక్కడ ఆస్కారం ఏర్పడింది మీకు. సో మరి సార్ కూడా దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై హింద్. థ్యాంక్ యూ. సమాధానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కష్టపడి ఉంటానని